కడప జిల్లాలోని గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల విషయంలో ప్రొద్దుటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రెండో రోజు ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఉప ఎన్నికల సందర్భంగా తొలి రోజు గురువారం చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. గోపవరం పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. అయితే తమ వద్ద 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఉప సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాఘవరెడ్డి బరిలో దిగుతున్నారు. అయితే వైసీపీ నుంచి 5గురు టీడీపీలో చేరారు. దాంతో వైసీపీ బలం 7కు పడిపోయింది. ఈ నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజైనా ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందేహం గ్రామస్తుల్లో నెలకొంది. పార్టీ శ్రేణులు తరలి రావాలంటూ అటు వైసీపీ పిలుపుతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. థ్యాంక్ యూ సునీత. అయితే కడప జిల్లా పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక టెన్షన్ వాతావరణం తలపిస్తోందని చెప్పుకోవచ్చు. నిన్న జరగాల్సినటువంటి ఎన్నిక కొన్ని ఘర్షణ వాతావరణం జరిగిన నేపథ్యంలో ఈ రోజుకు వాయిదా పడింది. అయితే ఈ రోజు పోలీసులు 3 అంచెల భద్రతతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి అటు ఎవరైతే నాయకులు టీడీపీ అటు వైసీపీ నాయకులు ఎవరైతే ఈ ఘర్షణలకు కారణం అవుతున్నారో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఈ రోజు ఈ ఎన్నికను సజావుగా సాగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రాజమౌళి అలా ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నట్టు బంగారెడ్డి, ఆయన బామర్ది బంగారెడ్డిని, అలాగే ఇటు టీడీపీ సంబంధించినటువంటి వారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఇప్పటికే. అయితే మరి కాసేపటి క్రితమే 20 మంది వార్డు సభ్యులు కూడా పంచాయతీ ఆఫీస్ కు చేరుకున్నారు. అయితే అక్కడ ఎన్నిక జరిగేందుకు ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మరి ఏదైతే టీడీపీకి 7 మంది బలం ఉంది, అలాగే 7 మంది వార్డు సభ్యులు టీడీపీ వైపు ఉన్నారు. అయితే 13 మంది వైసీపీకి అత్యధికంగా ఉన్నారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థిగా రాఘవరెడ్డి ఆయన బరిలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ ఈ పంచాయతీ ఉప సర్పంచ్ ని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఘర్షణ వాతావరణం కావచ్చు, ఉద్రిక్తతలు తలెత్తాయి. నిన్న వైసీపీ నాయకుల వెహికల్స్ పై అలాగే వారిపై కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా రాళ్ల దాడి చేసిన నేపథ్యంలో నిన్న ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే నిన్న జరగాల్సినటువంటి ఎన్నిక వాయిదా పడింది. అయితే ఈ రోజు పోలీసులు అలాగే ఎన్నికల అధికారులందరూ కూడా ఒక కట్టుదిట్టమైన ఒక భద్రత నడుమ ఈ రోజు ఎన్నిక సజావుగా జరిపించేందుకు కూడా నడుము బిగించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజైనా ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరుగుతుందా లేదంటే ఈ రోజు కూడా ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో వాయిదా పడుతుందా అన్నది కూడా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి టీడీపీ కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. ఉప సర్పంచ్ పదవి తమకి కావాలంటూ కూడా, అలాగే ఇప్పటికీ 13 మంది వైసీపీ సభ్యులు వైసీపీకి ఉన్నారు, వార్డు సభ్యులు. అయితే టీడీపీ వారిని అటువైపు తిప్పుకునే ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఈ రోజు కూడా ఈ సజావుగా జరిగితే మాత్రం అక్కడ ఏదైతే ఉప సర్పంచ్ పదవిని కూడా వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి కూటమి ప్రభుత్వం ఉప సర్పంచ్ పదవిపై కన్నేసిన నేపథ్యంలో ప్రభుత్వం పెద్దల అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున పట్టుబట్టున్నారు తాము దక్కించుకోవాలని. మరి ఈ రోజు కూడా ఎన్నిక సజావుగా జరిగిందంటే అది వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కాసేపటి క్రితమే 20 మంది వార్డు సభ్యులు కూడా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇప్పుడే ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరి అక్కడ ఎన్నిక పూర్తి అయిన తర్వాతే మరిన్ని వివరాలు అలాగే ఫలితాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఎవరు ఈ ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారనేది కూడా మరి కాసేపట్లోనే తేలిపోనుంది సునీత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.